సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ జారీ చేసిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని 5/8/2024 నుండి 9/8/2024 వరకు అన్ని గ్రామ పంచాయతీలలో 5 రోజులు నిర్వహించాలని చెప్పడంతో ఈ రోజు ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలు మరియు గ్రామ పంచాయతీ కమిటీ సమావేశం నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరు చేయడం వల్ల వచ్చే లాభాల గురించి, అలాగే పాఠశాలల్లో వాలంటీర్లను ఆహ్వానించి వ్యక్తిగత పరిశుభ్రతపైన చర్చించి ప్రతిరోజు ప్రాంతాల వారీగా వీధులు మరియు బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లు, బస్ స్టాప్లలో మొదలైన వాటిని శుభ్రపరచడం, గ్రామీణ ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం మొదలగునవి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రేశం గ్రామంలో ఉదయం 10 గంటలకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్, అలాగే గ్రామ మాజీ వార్డు మెంబర్సు మరియు గ్రామ స్థాయి అధికారులైనటువంటి ఆశా వర్కర్సు మరియు ఏఎన్ఎం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా హాజరు కావడం జరిగింది. దాంతోపాటు గ్రామ మహిళా సంఘాల సభ్యులు, గ్రామ విఓఏ సత్యనారాయణ గౌడ్, అలాగే గ్రామ స్థాయి ఉన్నటువంటి స్థానిక నాయకులు మరియు ప్రజలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం, ముందుగా ఈ కార్యక్రమం అనేది ఆగస్టు 5వ తారీఖు సంది ఆగస్టు 9వ తారీఖు వరకు, అనగా 5 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ప్రతిరోజు రోజువారీగా కార్యక్రమాలు, అనగా ముందుగా 5 ఆగస్టు 2024 మొదటి రోజు వచ్చేసి గ్రామస్థాయిలో సమావేశం నిర్వహించుకోవడం, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు, గ్రామంలో ఉన్న యువకులు, అలాగే గ్రామ ప్రజలందరూ కలిసి వీధిలో తిరుగుతూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో స్వచ్ఛదనానికి సంబంధించి స్లోగన్స్ కూడా చెప్తూ వీధులు తిరుగుతూ పిల్లల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. అంతేకాకుండా మొదటి రోజు గ్రామంలోని పాఠశాల పరిసరాలు శుభ్రం చేయాలని ఇందులో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు అన్నీ కూడా సమావేశంలో తెలపడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏమనగా ప్రజా ఆరోగ్యం గురించి, అలాగే స్వచ్ఛమైన త్రాగునీరు గురించి, వర్షపు నీటి సంరక్షణ గురించి, అలాగే వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి, అంతేకాకుండా ప్రధాన సమస్య వీధి కుక్కల బెడద క్యాంపుల గురించి కూడా తగు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో తెలపడం జరిగింది. వీధి కుక్కలకు సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలను, ఇతరులను గుర్తించి వాటిపై స్టెరిలైజేషన్ చేయాలని, అదేవిధంగా ప్రజలు దోమల నివారణకై ఇళ్లలో ఉన్నటువంటి నీటిలో ఉన్న పాత్రలలో ఉన్న నీటిని తొలగించాలని, అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి పాత టైర్లు కానీ తర్వాత కూలర్లలో ఉన్న నీటిని వెంటనే తొలగించాలి. లేని ఎడల అక్కడ దోమలు అభివృద్ధి చెంది వాటితోటి డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇతర రోగాలు ప్రబలే అవకాశం ఉంది. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు నీటి స్థాయిలో ఉన్నటువంటి అందులో ఉన్న ఖనిజాల స్థాయి మారుతుంది. ఫలితంగా పిల్లల ఆరోగ్యంపై పెద్దగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ దాని పట్ల అలర్ట్గా ఉండాలని చెప్పేసి, స్వచ్ఛమైన నీరుని మాత్రమే తాగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల కానీ, అంగన్వాడీ భవనం కానీ, ఆసుపత్రి భవనం కానీ, కమ్యూనిటీ భవనం కానీ, బస్ స్టాప్ కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం కానీ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాల మేరకు మొక్కలు కూడా నాటాలి. నాటిన మొక్కలను సంరక్షించాలి. ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇచ్చిన మొక్కలను అందరూ విధిగా నాటుకొని వాటిని పెంచుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తడి చెత్త, పొడి చెత్త వేరుగా ఇవ్వాలని, సేకరించిన తడి చెత్తతోటి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని ఇచ్చిన ప్రభుత్వ వివరాలు కూడా ప్రజలకు తెలపడం జరిగింది.
గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల వెంబడి అలాగే వీధుల వెంబడి గల రహదారులకు వెంట ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో ఉన్న శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఏవైనా ఉంటే వాటిని గుర్తించి వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్కు చుట్టుపక్కల శుభ్రం చేయాలి. అలాగే క్రీడా ప్రాంగణము, పల్లె ప్రకృతి వనము, వైకుంఠధామము, డంపింగ్ యార్డ్ పరిసరాలు కూడా శుభ్రం చేయాలని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం విధిగా అన్ని కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు కూడా తెలుపనైనది. అలాగే అందరూ విధిగా స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొని వారి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపి ఈ సమావేశం ఇంతటితో ముగించింది.